మరి ఏదైతే విజయవాడలో ఉండేటువంటి గవర్నర్పేట 1 and 2 డిపోలు మరియు పాత బస్టాండ్ని లూలు మార్ట్కి గవర్నమెంట్ అప్పగించాలని 137 జీవోను విడుదల చేసింది. అదేవిధంగా దీన్ని క్యాబినెట్లో కూడా ఆమోదం చేశారు. దాదాపు 400 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆర్టీసీ స్థలాన్ని ఈ ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సత్సాయి జిల్లాలుగా మేము ఖండిస్తూ ఉన్నాము. దాన్ని 137 జీవోని వెంటనే రద్దు చేయాలని, ఆర్టీసీ స్థలాలను ప్రజలకు ఉపయోగించే విధంగా అక్కడ బస్టాండ్కు సంబంధించి కానీ ఇతరత్ర డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దాదాపు 400 కోట్ల ప్రాపర్టీని కేవలం ఆ లూలు మార్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉండేది 180 కోట్లు 200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి 200 కోట్లు ఇన్వెస్ట్ చేసేటువంటి 400 కోట్ల ప్రాపర్టీని మరి ఈ విధంగా కట్టబెట్టడం చాలా అన్యాయము. అదేవిధంగా మరి ఏదైతే విశాఖపట్నంలో కూడా టీసీఎస్కు భూములు అప్పగించడం, మరి దాన్ని ఒక రిటైర్డ్ జడ్జి గారు కోర్టుకు పోయి దాన్ని ఆపించడం కూడా జరిగింది. మరి సెంట్రల్లో ఉండేటువంటి ఎంతోమందికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేటువంటి బస్టాండ్ని ఈరోజు దారాదత్తం చేసి ప్రైవేట్ సంస్థలకి ఎక్కడో సిటీ బయట ఉండేటువంటి ప్లేసుల్లో 8 ఎకరాలు కేటాయిస్తామని అంటూ ఉన్నారు. ప్రజలకు ఎవరికి ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ స్థలాలు కేటాయించడం సరైనది కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం. గతంలో ఇది ఆర్టీసీకేమి ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిండేటువంటి స్థలం కాదు. ఆర్టీసీ అప్పుడు దీన్ని కొనుగోలు చేసింది. గజం 16 రూపాయలతో 1959లోనే ఈ స్థలాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది, ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేసింది. మరి ఆర్టీసీకి సొంతమైనటువంటి ఈ ప్రాపర్టీని ఈ విధంగా ప్రభుత్వం మరి వేరే సంస్థలకి, ప్రైవేట్ సంస్థలకి అంతా దారాదత్తం చేయడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఈరోజు ఆర్టీసీకి సంబంధించి చాలా సమస్యలు కూడా పెండింగ్ పడిపోయినాయి. మరి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా